నిజమైన భక్తి అంటే ఏమిటి స్వామి? నీ దగ్గర నాకు ఇవ్వటానికి ఏముంది అని ఆదిశంకరాచార్యులు ప్రార్థించారు. విషమే నీ ఆహారం, పాములే నీ ఆభరణాలు, పులి చర్మం ధరిస్తావు, ఎద్దే వాహనం. ఇంకా నాకెందుకు ఈ లోకపు వస్తువులు? నీ చరణాలపై నా భక్తి నిలిచిపోవాలి చాలు స్వామి. ఈ ఒక్క మాటలో ఉంది మోక్షానికి మార్గం. ఆదిశంకరులు చెప్పారు, మోక్ష సాధన సామగ్ర్యం భక్తిరేవ గరియాసి అంటే మోక్షానికి భక్తిని మించిన మార్గం లేదు. సారూప్యం దేవునితో పోలిక, సామీప్యం ఆయనకు దగ్గర సాలోక్యం, దేవధాన్యంలో లీనమవడం సాయజ్ఞం, ఆయనలోనే ఐక్యమవటం. కన్నప్ప ఊట నీళ్లతోటి చేసిన అభిషేకం కూడా దివ్యమైనదే అయింది. ఎందుకంటే భక్తి ఉంది. దక్షుడు యజ్ఞం చేశాడు. వేద మంత్రాలు అన్నీ సరే, అయితే భక్తి లేనందున ఫలితం శూన్యం. భక్తి లేకపోతే పుణ్యం కూడా వ్యర్థం. భక్తితో అయితే పాపం కూడా పవిత్రమవుతుంది. కోటిల జన్మల పుణ్యంతో కలిగేటటువంటి నిజమైన భక్తి, అది వస్తేనే మోక్ష మార్గం మొదలవుతుంది. ఈ కథలో మిమ్మల్ని కదిలించాయా? మరిన్ని భక్తిభావం కలిగినటువంటి విషయాల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.